హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే పాస్తాను ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మసాలా పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలే కదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నీళ్ళని మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నీళ్ళు బాగా తెల్లేటప్పుడు దీనిలోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు మ్యాక్రోనీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, మనకి పాస్తా అనేది చక్కగా ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి వాటర్ లేకుండా తీసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన వాటిని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డాక దీనిలోకి కట్ చేసుకున్న ఒక 1/2 కప్పు క్యారెట్, అలా గ్రీన్ పీస్ కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నానండి. నేను ఉడకబెట్టినవి వేసుకున్నాను. ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. టమాటా కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటూ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా చక్కగా మెత్తబడ్డాక దీనిలోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా మీకు తగినట్లుగా చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి కొంచెం గ్రేవీగా ఉంటుంది ఇలా వాటర్ వేయటం వల్ల. వాటర్ వేసాక ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత దీనిలోకి పాస్తాను వేసుకోవాలి. పాస్తా వేసాక దీనిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ వేస్తానండి. ఇలా టమాటా కెచప్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా పాస్తాకి చక్కగా ఇలా పట్టాక దీనిలోకి ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.